మనం చాలా సినిమాలు చూస్తాం, కానీ చాలా అరుదుగా సినిమాల్లో కొన్ని సన్నివేశాలు కర్మయోగానికి సంబంధించిన లేదా ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలు రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉంటాయి. నాకు ఇప్పుడు ఉపదేశాలను రాస్తుంటే నాకు బిచ్చగాడి సినిమా గుర్తొచ్చింది. అందులో ఒక సన్నివేశం ఉంటుంది. బిచ్చగాడి సినిమా కథ అందరికి తెలిసిందే. ఒక బాగా కోటీశ్వరుడు విజయ్ ఆంటనీ హఠాత్తుగా వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అవుతుంది. ఆమె అపస్మారక స్థితిలోకి పోతుంది. డాక్టర్స్ డిక్లేర్ చేస్తారు చాలా కష్టమని. వీడు చాలా డబ్బంతా ఖర్చు పెట్టి అమ్మ బాగుపడాలని ట్రై చేస్తాడు. ఇదంతా తెలుసు, అందరూ చేస్తారు భూమి మీద. ఇక ఏం చేయాలో తెలియక దిక్కుతో వచ్చిన స్థితిలో ఒక దగ్గర కూర్చుంటాడు. ఆ సీన్ చూడండి. తమ్ముడు అక్కడి నుంచి లే ఇట్లా. సో ఒక సాధువు వస్తాడు. ఇతను అందమైన మనస్కంగా ఎక్కడో కూర్చున్నప్పుడు అక్కడి నుంచి లే అంటాడు. సో ఎందుకు లేవాలో అర్థం కాదు కదా, అంత బాగానే ఉంది. ఆ తర్వాత ఇప్పుడు అతని పక్కకి జరిపాడు. అతను ఎక్కడైతే కూర్చున్నాడో ఆ పైనుంచి ఒక పెద్ద కొమ్మ పడిపోతుంది కింద. అది అతను గుర్తించాడు. సినిమా కాబట్టి ఓకే ఏమని అనుకుందాం. ఇప్పుడు ఆ పెద్ద కొమ్మ పడిపోయింది. ఇతను ఆశ్చర్యపోయాడు. తర్వాత వాళ్ళిద్దరు ఆశ్రమంలో కూర్చొని ఒక స్పిరిచువల్ కాన్వర్జేషన్ చేస్తున్నారు. అందులో ఒక్క పాయింట్ గురించి మాట్లాడదామని. అంటే కర్మయోగం యొక్క ఎసెన్స్ అది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూర్చున్నారు ఆశ్రమంలో. అమ్మ నీకు తిరిగి కావాలి అంటే అతను గుర్తుపట్టాడు. సో నువ్వేదో ఆలోచిస్తుంటున్నావు, నీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నావు, మీ అమ్మ ఆరోగ్యంగా అవ్వాలని కోరుకుంటున్నావు, అంతేనా అంటే అవును. ఆ తర్వాత అవును, అమ్మని బాగు చేయడానికి నువ్వేం సో అమ్మని బాగు చేయడానికి నువ్వేం చేస్తున్నావు? చిన్న ర్యాలీ ఆఫ్ స్టేట్మెంట్స్. అంటే అప్పుడు అతను చెప్తాడు, అమ్మను బాగు చేయడానికి నేను చాలా హాస్పిటల్స్ తిప్పాను, డాక్టర్స్ని పిలిపించాను. అంటే దానికి అతనికి అందరూ అదేగా చెప్పుకునేది. అక్కడ తీసుకెళ్ళినా, ఇక్కడ తీసుకెళ్ళినా, అమెరికా తీసుకుపోయినా. ఇది ఇంతవరకు ఎవరైనా చెప్తారు. ఇందులో ఉన్న కోణం ఏమిటి? ఫారెన్ హాస్పిటల్ తీసుకెళ్ళి మీ అమ్మ సంపాదించింది నువ్వేం చేసినావు రా బోడీ? నువ్వు మీ అమ్మ సంపాదించింది అయితే ఏది మనీ, ఆ డబ్బు ఏదో వాడు సంపాదించింది అయ్యింది. అంటే నీవు చేయడం వేరే, నీ దగ్గర ఉన్నది ఖర్చు పెట్టి చేయించడం వేరే. ఇప్పుడు నేను రెండు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అరే టైసన్, భోజనానికి వస్తున్నారు ఒక 1000 మంది, మంచిగా భోజనం వండిద్దాం, ఎవరన్నా తీసుకురా అన్న. బియ్యం నావే, పప్పులు నావే, పొయ్యి నాదే, చాకులు నావే, అన్నీ నావే కదా. అయినా కూడా అది నువ్వు చేసినట్టు కాదు, నువ్వు చేయించినట్టు అవుతుంది. సో ఇప్పుడు 1000 మందికి భోజనం, ఇప్పుడు చాలామంది ఆశ్రమాల్లో గురువులు భోజనం ఆఫర్ చేస్తున్నారు, వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ చేస్తాం వెలుసున్ అంటే ఎప్పుడు కావచ్చు, 5 ఏళ్ళ తర్వాత కావచ్చు, 10 ఏళ్ళ తర్వాత కావచ్చు. ఎందుకంటే ఈ శాండ్స్ ఆఫ్ టైంలో 10 ఏళ్ళు కూడా తక్కువనే టైం. కానీ నెక్స్ట్ నేను చేసి పెడతా, అందుకే ఎక్కువ మందికి చేసి పెట్టడం కుదరదు. నువ్వు చేయిస్తే ఎంతమందికైనా చేయించవచ్చు మిషన్ సహాయంతో, ఒక 100 మందిని పెట్టుకొని. అప్పుడు అది నువ్వు చేసినట్టు కాదు, నువ్వు చేయించినట్టు. ఒకవేళ నీ డబ్బైనా కూడా, ఇప్పుడు మన డబ్బే, ఆ కాంటాక్ట్స్ తీసి మన డబ్బే, 150 మందికి భోజనం పెట్టించావు. నువ్వేం చేసావు? అసలు పర్యవేక్షణ చేసావు అంతే. చేయడం అంటే ఏంటో తెలుసా? చేయడం అంటే చేయడమే. అంటే నీవు పొయ్యి మీద గిన్నె పెట్టి, నువ్వు కూరగాయలు తరిగి, నువ్వు కలిపి, నువ్వు పోపేసి చేస్తే నువ్వు భోజనం చేసినట్టు, లేదా నువ్వు భోజనం చేయించినట్టు. ఈ తేడా అని తెలుస్తుందా లేదా? ఇప్పుడు ఇతను నువ్వు అన్నట్టు అతని దగ్గర డబ్బున్నా అతను చేసినట్టు కాదు, అతను చేయించినట్టు. అది అతని శ్రమతో వచ్చిన డబ్బే కదా. అయినప్పటికీ ఈ చిన్న తేడా ఉంది. అది నా శ్రమతోనే బియ్యం వచ్చాయి, నా శ్రమతోనే పప్పులు వచ్చాయి. అయినప్పటికీ చేయించినట్టే, నువ్వు చేయలేదు. అంటే నువ్వు సెంటర్గా లేవు, నువ్వు ఓన్లీ పర్యవేక్షిస్తున్నావు. ఇప్పుడు చాలామంది పర్యవేక్షణని వాళ్ళ పని అనుకుంటున్నారు, తప్పది. అలా అయితే అన్ని పనులు చేయలేం కదా అందరూ. అందుకే నువ్వు ఏం చేయగలుగుతావు అది ఇంపార్టెంట్. అదే అడుగుతున్నాడు ఆయన. కర్మయోగం అంటే అది ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు నేను నీతో 50 పెయింటింగ్లు చేయించి నేను ఎగ్జిబిషన్ పెడతాను, నేను చేసినట్ట కాదు కదా. అట్లా కాకుండా నేను ఒక చిన్న పిచ్చి స్కెచ్ చేసిన, నేను చేసినట్టు. అది ఈ చిన్న తేడా అయితే ఉందా లేదా? సో ఇక్కడ చర్చ అది బేసికల్గా. సో పని చేయించడం వేరు, పని చేయడం వేరు. చేయించడం అందరూ చేస్తారు, పర్యవేక్షణ అందరూ చేయని, బట్ నీవు కూడా ఏదో చేయాలి. ఓన్లీ పర్యవేక్షణ చేయడం కిందికి రాదు. చేయడంలో
నీ బాడీ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి మనసుతో సమానంగా. ఇప్పుడు పెయింటింగ్ చేయడం వేరు, పెయింటింగ్ చేయించాలని ఆలోచించడం వేరు. పెయింటింగ్ చేయించడంలో నా మైండ్ అట్లా వేయకు ఇట్లా వేయకు, ఆ బ్యాక్గ్రౌండ్ తీసేసి ఈ బ్యాక్గ్రౌండే అన్నా. ఇది చేయించడం కాదు, చేయడం కాదు, చేయించడం. సో నేను పెయింటింగ్ చేయిస్తున్నాను, వుడ్ వర్క్ చేయిస్తున్నాను, బ్రిడ్జి కట్టిస్తున్నాను, బ్రిడ్జి కడుతున్నాను. వాట్ ఈజ్ ఇట్ అంటే నీ వెటుక పట్టుకున్నావు మొట్టమొదటిసారి. తేడా తెలుస్తుందా లేదా? అట్లా. సో కర్మయోగం అంటే చేయించడం కాదు. గొప్ప గొప్ప పనులు అసలు చేయించడం అనేది అసలు ఇర్రిలెవెంట్ ఇక్కడ. నీ బాడీ మైండ్ కాంప్లెక్స్ని ఉపయోగించి నీవేం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అది ఎట్లా చేస్తున్నావు అనేది నెక్స్ట్. నేనే చేస్తున్నా, మళ్ళీ ఎక్స్పెక్టేషన్తో చేస్తున్నా, గుర్తింపు కోసం చేస్తున్నా, అయిపోయింది, మళ్ళీ నీరు గారిపోయింది విషయం. నాకంటూ ఏం లేదే. నీకంటే నా దగ్గర ఏం లేదు, ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి చేస్తున్నా అన్నాడు. ఆ తర్వాత సో అప్పుడు నీ దగ్గర ఏంటంటే, నీ దగ్గర మీ అమ్మ పరపతి ఉంది, నీ డబ్బు ఉంది, ఇవన్నీ పక్కకు పెట్టు. నీకు ఒక పేరు ఉంది సమాజంలో, అది కూడా పక్కన పెట్టు. కొద్ది రోజులు వదులుకోవాలి. మీ అమ్మ కోసం వదిలేస్తావా? వదిలేస్తానన్నాడు. ఆకలంటే ఏంటో తెలియని నువ్వు ఈ రోజు నుండి అందరి దగ్గర చేయించాచి బిచ్చమెత్తుకుంటూ తిరుగుతూ. సో బిచ్చగాడి సినిమాకి ఇది భూమిక. సో ఇప్పటి నుంచి నీ పరపతి వదిలేయి, నువ్వెవరో తెలియకూడదు, నువ్వు ఒక బిచ్చగాడిగా మారు. ఒక 41 రోజులు బిచ్చమెత్తుకొని మీ అమ్మ ఆరోగ్యం కోసం బిచ్చమెత్తుకోగలవా అని అడిగాడు. ఇప్పుడు బిచ్చం ఎత్తించడం వేరే, బిచ్చం ఎత్తుకోవడం వేరే. ఈ తేడా తెలుసు కదా, చాలామందికి తెలియదురా. ఇప్పుడు పెళ్ళైతే ఒక క్యాటరింగ్ ఇచ్చి నువ్వు భోజనం పెట్టేవనుకో, నువ్వు పెట్టలేదు, అది నువ్వు పెట్టించావు అంతే. భోజనం పెట్టడం అంటే మనమే వండి పెట్టడం. అర్థం? తేడా చాలా స్పష్టమైన తేడా ఉంది. ఓ 48 రోజులు దీక్ష చేయాలి, నువ్వు చేయగలవా? దీక్ష చేయాలి, చేయగలవా? అలా చేస్తే మా అమ్మకి నయం అవుతుందా? ఇప్పుడు ఇది జనరల్ క్వశ్చన్. సరే, ఇప్పుడు నేనే చేశాను అనుకో, లేదా మరి అప్పుడు మా అమ్మకు నయం అవుతుందా అన్నప్పుడు నాకు సినిమాలో కూడా టెరిఫిక్ అనిపించింది డైలాగ్. ఎత్తుకుంటే మా అమ్మకు నయం అవుతుందా అనకుండా అలా చేస్తే మా అమ్మకు నయం అవుతుందా అన్నాడు. ఇక్కడ విషయం ఏంది? బిచ్చం అనే మాటే నీ నోటి నుంచి రాలేదు. అలాంటిది బిచ్చగాడిగా నువ్వు దీక్ష చేయగలవా? నయం అవుతుందా అన్నది ప్రశ్న కాదు, నువ్వు చేయగలవా అన్నదే ప్రశ్న. అంతే. ఇది యాక్చువల్ కర్మయోగం యొక్క సార్. బుచ్చారెడ్డి సార్ దగ్గర ఉన్నప్పుడు ఇట్లాంటి చర్చన వచ్చింది. సార్ నేను కూడా బుక్ రాద్దాం అనుకుంటున్నాను చాలా కాలం నుంచి. మనం బుక్ రాస్తే ఎవడు చదువుతాడు సార్, మనం బుక్ రాస్తే ఏడ సేల్ అవుతుంది సార్ అన్నాడు ఒకడు. బుచ్చారెడ్డి సార్ కూడా ఇది అన్నాడు, సేల్ అవుతుందా కాదా అన్నది కాదు, నువ్వు అసలు రాయగలవా లేదా చెక్ చేసుకో అన్నాడు. తేడా ఉందా లేదా రెండింటికి? ఇప్పుడు నేను ఉపదేశాలను రాస్తున్నా, జనాలు చదవచ్చు చదవకపోవచ్చు, అది ఇర్రిలెవెంట్. నీవు రాస్తావా లేదా, నీకంటూ ఒక అనుభవం ఉంటే దాన్ని నువ్వు పేపర్ మీద పెట్టగలవా లేదా, ఇది లాక్ తీసి. ఇప్పుడు నేను లాక్ వేయించాను, నువ్వు లాక్ వేసావు, తేడా తెలుస్తుందా లేదు? జమీనాసన పరకు ఉంది రెండింటికి. నేను చేయించడం పని కిందికి రాదు, చేయించడం పర్యవేక్షణ అవుతుంది అంతే, ఆర్డర్, హుకుం. ఇప్పుడు తాజ్మహల్ షాజహాన్ కట్టించిండు, కట్టలే. అట్లాగే ఇప్పుడు ఆశ్రమాల్లో గురువు 10,000 మందికి భోజనం ఏర్పాటు చేయించిండు, తను చేస్తలేడు. మనం భవిష్యత్తులో నేను చెప్పినా కదా, అందుకే 21 మంది నేను ఎంచుకున్నది, ఇంకా 11 మంది, వీళ్ళకి 9 మంది, ఎక్కువ మంది కాదు. ప్రతిరోజు ఒక 11 మంది భోజనానికి వస్తారు, లేదా ప్రతిరోజు మనం చేయలేకపోతే వారంలో 2 రోజులు నేనే వండి పెట్టాలి. అట్లా ఒకవేళ నేను లేననుకో, నువ్వు వండి పెడతావు, చేయించాం మనం. ఈరోజు క్యాటరింగ్స్ ఇప్పుడు చేయిస్తే మనం జస్ట్ ఓన్లీ ఫెసిలిటేటర్స్ అంతే. అప్పుడు మీరు చేసేది అంటే ఇప్పుడు మాతో పెట్టిస్తే మేము చేస్తే అది మీరు చేసినట్టు కాదు కదా. కాదు, అదే చెప్తున్నా. ఒకవేళ నేను భోజనానికి పిలిస్తే నేను వండి పెడతాను, లేదా నేను లేని పక్షంలో నువ్వు భోజనానికి పిలిచి నువ్వు వండి పెడతావు, అప్పుడు నీదే ఇంకా. నేను క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు నేను ఈరోజు కూడా నేనే భోజనం అని చెప్పడానికి లేదు, బికాస్ నేను లేను అక్కడ. అప్పుడు నేను క్లెయిమ్ చేసుకోవడానికి లేదంటున్నా.
బాలాజీ ఆధ్వర్యంలో జరిగితే ఈరోజు బాలాజీ చేశాడు భోజనం, నేను మీలాగే వచ్చాను. అంతేగాని ఎవరు చేసిన క్రెడిట్ నాకు అదొద్దు, అదంతా ఈగో. అంతే, అందరూ అదే చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిన్న అబ్జర్వేషన్ అన్నది కర్మయోగం యొక్క మూల సూత్రం ఇది. జనాలకు ఇప్పుడు మనం ఇంతసేపు చర్చిస్తే నీకు ఐడియా వచ్చింది. చేయించడం వేరు, చేయడం వేరు. కర్మయోగం అంటే నీవే చేయడం మొదటి స్టెప్, ఫలితం వచ్చినా రాకున్నా చేయడం రెండవ స్టెప్. ఏది వచ్చినా రాకున్నా నువ్వు పరిపూర్ణంగా చేస్తున్నావు చూడు, దెన్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ కర్మ. ఇది అనమాట. అంటే ఫలితం ఇప్పుడైతే పెయింటింగ్స్ చేస్తున్నావు, యూ లైక్ టు పెయింట్, అక్కడితో ఎండ్ అయిపోయింది స్టోరీ. ఎవరు చూశారు, చూడలేదు, గుర్తించారు, గుర్తించలేదు, భవిష్యత్తులో సేల్ అయినా సేల్ కాలేదు, ఇర్రెలెవెంట్. మొదటి స్టెప్ ఏంది? నువ్వు పరిపూర్ణంగా దాన్ని చేయడానికి నువ్వు సంసిద్ధతతో ఉన్నావు, అక్కడి నుంచి చేస్తున్నావు. ఎవరిని అడిగినా ఇదే చెప్తున్నావు, నేను నాకు ఏది సాధ్యమో అది చేస్తున్నాను. ఒకవేళ ప్రపంచం స్పందిస్తే అది వాళ్ళ గ్రేట్నెస్, నాకు సంబంధం లేదు. ఒకవేళ నిజంగా ప్రపంచం చూసి నా పెయింటింగ్ డబ్బు ఇచ్చిందనుకో, వాళ్ళందరికీ శిరస్సు ఉంచి నమస్కారం చేస్తే ఇంకాస్త బెటర్గా నేను పెయింటింగ్ చేయడానికి దాన్ని వాడుకుంటాను. అంతే, వ్యక్తి లాభం లేదు ఇక్కడ. పెయింటింగ్ బెనిఫిట్ అవుతుంది, పెయింటింగ్ ఇంకాస్త రిఫైన్ అవుతుంది, పెయింటింగ్ ఇంకాస్త మంచి మెటీరియల్ వాడబడుతుంది తప్ప నాకు సంబంధం లేదు. నేను పెయింటింగ్ వేయకముందు ఆనందంగానే ఉన్నాను, పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఆనందంగా ఉన్నాను, పెయింటింగ్ సేల్ అయినా కాకపోయినా నేను ఆనందంగానే ఉంటాను. పెయింటింగ్ చాలా బాగా సేల్ అయ్యి నా చుట్టుపక్కల చాలా గొప్ప స్టూడియో ఏర్పడ్డా నేను ఇలాగే ఉంటాను. నా స్థితిలో మార్పు లేదు. సో కర్మయోగంలో ఉన్నవాడు మారడు, కర్మ మారచ్చు, రిఫైన్ అవ్వచ్చు, డెవలప్ అవ్వచ్చు, అది వేరే సంగతి. చిన్న వ్యత్యాసం తెలుస్తుందా నీకు? అట్లా ఇప్పుడు నేను పుస్తకాలు రాస్తున్నాను, ఎగ్జాక్ట్లీ కర్మయోగం యొక్క మూల సూత్రమే దాని ఆధారం తప్ప ప్రపంచము కాదు, ప్రపంచంలో జనాలు కొనేవాళ్ళు కాదు. కొంటే సూపర్, అంటే వెరీ గుడ్, అంటే వాళ్ళ రెస్పాన్స్. అందుకే నేను ఎవరి సహాయం తీసుకోవట్లే. ఎవడైనా ఇప్పుడు ఇన్ని పుస్తకాలు రాసి చాలాసార్లు నేనే చెప్తా, ఒక సెలబ్రిటీతో ఇట్లా ఫోటో సేల్ అవుతుంది కదా. ఇప్పుడు అభిమాన హీరో ఒక స్టేజ్ మీద మనం ఏదేమైనా ఒక లాబింగ్ చేసి ముఖ్యమంత్రిని ఎవరినో పట్టుకొని, సార్ ఒక్కసారి సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి పట్టుకో చెప్పండి సార్, ట్రై చేస్తే 6 నెలలకు వర్కౌట్ అయిందనుకో. ఇప్పుడు నువ్వు నచ్చిన సూపర్ స్టార్ ఎవరో చదివాను, చాలా బాగుంది, నా జీవితం మారిపోయింది, మీరు చదవండి అంటే ఇట్లా పెరుగుతాయి సేల్స్. విషయం అది కాదు. నువ్వు జస్ట్ రాసి మర్చిపో, దాన్ని అందుబాటులో పెట్టు, అంతే. అది ఎంత వెళ్ళాలో అంత వెళ్తుంది, వెళ్ళకపోతే వెళ్ళదు. దానితో నీకు సంబంధం లేదు. సో నువ్వు చేసే కర్మ ప్రపంచంలో ఎదగడానికి చేయకూడదు. నువ్వు చేయి, ఒకవేళ ప్రపంచం దాన్ని గుర్తించి నువ్వు చేసే కర్మకి సపోర్ట్ చేస్తే గుడ్, నీకు సంబంధం లేదు. నీకెవ్వరు ఏ సహాయం చేయాల్సిన అవసరం, నువ్వు బాగానే ఉన్నావు. ఈ చిన్న ఎరుకలో కనుక చేస్తే క్వాలిటీ చాలా బాగుంటుంది, బికాజ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. లేదంటే నువ్వు ఇరుక్కుపోతావు కదా, నువ్వు చేస్తూ చేస్తూ అయిపోతే ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అవుతుంది, బరువు అయిపోతుంది. ఒకవేళ ఎవరు రెస్పాన్స్ అయిపోతే కోపం వస్తుంది. ఎవడన్నా నువ్వు చాలా కష్టపడి చేసిన వరకు తక్కువ ధరకు అడిగితే తీటలేస్తుంది. తర్వాత నువ్వు ఎగ్జిబిషన్ పెట్టినా ఎవరు చూడడానికి రాలేదనుకో, అసలు సమాజం మీదనే నీకు విరక్తి కలుగుతుంది. వేస్ట్ సమాజం అసలు. తర్వాత వేరే వాడు ఎగ్జిబిషన్కి వచ్చారనుకో, వాడికి ఏం లాబింగ్ చేశాడు, మన కర్మ, ఇవన్నీ వస్తాయి. అట్లా కాకుండా జస్ట్ నువ్వు చేయి, దాన్ని ఎక్కడైనా అందుబాటులో పెట్టు, పక్కకు జరిగింది, నువ్వు నిమిత్తం మాత్రమే, ఎవ్వరికి ఎక్స్ప్లెయిన్ చేయకు. నువ్వు పెయింటింగ్ వేసింది ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉండడానికి. ఎవరిని అడుక్కోకు, సార్ కొనుక్కోండి సార్, అట్లా. నీ యొక్క స్వేచ్ఛలో నుంచి నువ్వు స్పందించినావు, ఎదుటి వ్యక్తి వాడి స్వేచ్ఛలో నుంచి వాడు స్పందించిన. ఇంకా ప్యూర్ కర్మయోగం యొక్క ఎసెన్స్ ఇది అర్థమైతే జీవితం చాలా బాగుంటుంది. ఎవరిదైనా గొప్ప కర్మ, మామూలు కర్మ అని ఏం లేదు. ఇప్పుడు నువ్వు కొబ్బరి చిప్పలే గీకి చిప్పలము, అది కూడా కర్మయోగమే. మూలం ఇది. యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. నువ్వు చేసి అందుబాటులో పెడుతున్నావు అంతే. మన త్వరలో మన దగ్గర బాటిల్స్ ఉన్నాయి. ఒకసారి కారు వేసుకుని పోయి రోడ్డు పక్కన మనం బాటిల్స్ మీద వేసిన పెయింటింగ్స్ని ఊరికి అట్లా పెడదాం, పెట్టి అక్కడ చిన్న బోర్డు రాసి పెడదాం, నచ్చిన వాళ్ళు కొనుక్కోండి, అంతే. చూద్దాం, జస్ట్ నువ్వు ఎవరిని ఏమడ స్టిల్ రెస్పాన్స్ ఉంటుంది. ఇక్కడ నేను చూస్తున్నాను,
కొన్ని సంవత్సరాలు 2009 నుంచి ఇంతే. ఆయన ఎవరు ఆస్ట్ ఎన్నిబడి ఇంతమంది స్టూడియోకి వస్తారు, ఒక్కరికైనా మనం చెప్తాం ఆ పెయింటింగ్ కొనమని, అది చూడమని కూడా చెప్పాం. అట్లా కాబట్టి కొనే ఉద్దేశం ఏంటంటే వాడి సెకండరీ, వాడి డబ్బే ఇంపార్టెంట్ మనకు. సార్ అది చూపిరా, ఇది చూపిరా, ఇది కొనుక్కోండి, మీ ఇల్లు బాగుంటుంది, మీ ఇంటికి మస్తు ఉంటుంది పెడితే, ఇట్లాంటివన్నీ వస్తాయి. చూసినాం కదా చాలామంది అలాంటివి చేయండి. అందుకని ఈ సినిమాలో ఆ సన్నివేశం నాకు చాలా నచ్చి, నువ్వు చేస్తే అమ్మ బతుకుతుందా లేదా అన్నది కాదు పాయింట్, అసలు నువ్వు చేస్తావా చేయవా అది చెప్పు. అంతే, అక్కడ ఎండ్ అయిపోయింది స్టోరీ. ఈ సినిమా నాకు చాలా నచ్చింది, అట్లా చాలా సన్నివేశాలు. సరే మళ్ళీ